ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారండి. ఇంట్లో పాడైపోయిన పాత ట్యూబ్ లైట్స్‌తో ఒక మంచి డీఐవై చూపిస్తాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం కొత్తగాను ఉంటుంది. ఈ ఐడియా అనేది నచ్చిందో నచ్చలేదో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఐడియాలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ నేను ఒక పాత ట్యూబ్ లైట్ తీసుకున్నానండి. ఇది లోపల పాడైనా కూడా బయట మాత్రం చాలా బాగుంటుందన్నమాట. దీంతో ఏమి యూజ్ లేదని అస్సలైతే పడేరండి. ఈ ఐడియా చూసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక పాత ట్యూబ్ లైట్ తీసుకున్నానండి. ఈ విధంగా చివరి నుంచి కొద్దిగా స్పేస్ ఇచ్చి అటువైపు స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అటువైపు కూడా చివరి అయితే ఈ విధంగా స్పేస్ ఇచ్చుకొని లైన్స్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కత్తిని అయితే స్టవ్ లో హీట్ చేసుకున్నట్లయితే తొందరగా కట్ అవుతుంది అనమాట. ఈ విధంగా చివర్లో ఉన్న పీసెస్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ లో ఉన్న పీస్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీస్ తీసుకొని చూడండి, వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. దీనికైతే నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి డిఐవైస్ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. డార్క్ బ్లూ అయితే అండ్ బ్రైట్ గా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా టోటల్ గా ఒక 2 సార్లు అయితే కలర్ అయితే అప్లై చేసుకున్నట్లయితే చాలా బ్రైట్ కనిపిస్తుందండి. అంతేకాకుండా చాలా రోజుల వరకు వస్తుందన్నమాట. ఈ విధంగా ఆరించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను మరింత అందంగా చూడడానికి కొన్ని అద్దాలు తీసుకున్నానండి. ఫెవికాల్ సహాయంతో ఈ విధంగా అంటించుకుంటున్నాను. కేవలం అద్దాలే కాదండి, పెయింటింగ్ సహాయంతో కూడా ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంతా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే నేను మిడిల్ లో కూడా ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి చిన్న పల్స్ తీసుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మిడిల్ లో కూడా అంతా ఈ విధంగా మనం టోటల్ గా వేసుకున్న తర్వాత వెనకాల అయితే డబుల్ సైడ్ టేప్ వేసుకున్నానండి అంటించుకోవడానికి గోడకైతే. ఇది ఆల్రెడీ మనకు వెయిట్ లెస్ గా ఉంటుంది కాబట్టి చక్కగా దీనైతే మనం గోడకైతే తగిలించుకోవచ్చు అనమాట. ఈ విధంగా పైకి ఒకటి కింద ఒకటి ఈ విధంగా నేను సెట్ చేసుకున్నానండి. దీనైతే అంతే అండి. ఇందులో అయితే ప్లాస్టిక్ మొక్కలు గాని లేదా నెమలి ఈకలు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడ్డానికి అచ్చం మనకు ఫ్లూట్ లాగా ఉంది కదండి. ఒక ట్రెడిషనల్ అయిన ఫ్లూట్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. మన ఇంట్లో పాడైపోయిన పాత ట్యూబ్ లైట్స్ తో ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.